హాయ్ పైథాగరస్ ట్రిప్లెట్స్ షార్ట్ కట్ ఒకటి చూద్దాం. జనరల్గా మనం పైథాగరస్ థియరం తెలుసు కదా, మనకి ఒక రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్లో సైడ్ ఇస్తే హైపోటెనస్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. సో ఫార్ములా ఏంటి? సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ 3 and 4 సైడ్స్ అని మనకు తెలిస్తే 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ 25 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్. సో 5 హైపోటెనస్ అని మనకు తెలుస్తుంది. అయితే ఎగ్జామ్స్లో రీజనింగ్లో పర్టికులర్గా డైరెక్షన్ సైన్స్ క్వశ్చన్స్లో, సిరీస్ క్వశ్చన్స్లో, అనాలజీస్ క్లాసిఫికేషన్స్లో ఈ పైథాగరస్ ట్రిప్లెట్స్ని మనం ఐడెంటిఫై చేస్తే షార్ట్ టైంలో ఆన్సర్ చేయగలుగుతాం. రైట్, ఇప్పుడు ట్రిక్ ఏం చూద్దామంటే, మనం ఆడ్ నెంబర్ అయితే రిమైనింగ్ 2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయటం ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇస్తే ట్రిప్లెట్స్లో ఉన్న మిగతా 2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయటం ఎలా? లేదంటే ఏదైనా ఒక ఈవెన్ నెంబర్ ఇస్తే రిమైనింగ్ 2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం ఎలాగో చూద్దాం. రైట్, సో ఆడ్ నెంబర్ ఇస్తే ఫస్ట్ స్క్వేర్ చేయండి. ఆడ్ నెంబర్ని స్క్వేర్ చేయాలి ఫస్ట్. సో వాట్ ఈస్ 3 స్క్వేర్? 9. దీన్ని ఇప్పుడు హాఫ్ చేయండి. సో 4.5 వచ్చింది కదా, -0.5 ప్లస్ 0.5. దీస్ ఆర్ ద వాల్యూస్. సో 4.5 మైనస్ 0.5, 4.5 మైనస్ 0.5 4, 4.5 ప్లస్ 0.5 5. సో 3కి రిమైనింగ్ 2 వాల్యూస్ ఏంటి అంటే పైథాగరస్ ట్రిప్లెట్స్లో 4 and 5. అదే ఈవెన్ నెంబర్కి ఫైండ్ అవుట్ చేసినప్పుడు కాస్త రివర్స్ ప్రాసెస్లో చేస్తాం. సేమ్ ఇలానే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ స్క్వేర్ చేసాం కదా, ఇక్కడ అలా కాకుండా ఫస్ట్ హాఫ్ చేస్తాం. అప్పుడు ఎంత వచ్చిందండి? 3 వచ్చింది. దీన్ని ఇప్పుడు స్క్వేర్ చేయండి, 9 వచ్చింది. సో దీనిలోంచి -1 చేయండి, +1 చేయండి. దీస్ ఆర్ ద రిమైనింగ్ 2 వాల్యూస్ అనమాట. అంటే 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్ రావాలి. 36 ప్లస్ 64 ఇజ్ ఈక్వల్ టు 100 కదండి, 10 స్క్వేరే కదా. ఇలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. మరిన్ని షార్ట్ ట్రిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.